దుర్మార్గురాలా, చీపురెత్తుతావా? నువ్వు? సంతోష్ ఏంటి దెయ్యం పెట్టినట్టు ఇలా మాట్లాడుతుంది? ఆగు, నీ భూతాన్ని నేను వదిలిస్తాను. నా తడాక ఏంటో చూపిస్తానుండి నీకు. ఏంటి నన్నే కొడతావా? చెయ్యెత్తుతావా? చీపురెత్తుతావా? నీకు నా చెప్పు సరిపోతుంది. ఈ రోజు సంతోషి. ఏంటమ్మా నువ్వు చేస్తున్నది? ఎందుకని వింతగా ప్రవర్తిస్తున్నావు నువ్వు? జాగ్రత్తగా వినండి అందరూ. ఎవరు నన్ను అమాయకురాలుగా భావించొద్దు. ఈ రోజు మర్యాదగా చెప్తున్నాను అందరికి. ఇక మీదట ఇంత మర్యాదగా చెప్పను. ఇకపై నా ముందు ఎవరైనా వెర్రవేషాలు వేయాలని చూసారో ముందే చెప్తున్నాను వినండి. ఈ రోజు మాటలతో మంచిగా చెప్తున్నాను. ఇక మీదట చెప్పుతో చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? సంతోషి, చెప్పండి తోటిగోడలు గారు. నా కోసం ఇలా బయట ఎదురు చూస్తున్నారేంటి? మనం కలిసి ఎన్నో ఏళ్లైనట్టు. ఇది నీకోసం తీసుకొచ్చాను. ఈ రోజు నుండి కాదు, నిజానికి ఇప్పటి నుంచి మనం జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిద్దాం. పొగరు అణిగిపోయిందన్నమాట. తీసుకో. చూడు, ఈసారికి క్షమించాను, కానీ మళ్ళీ ఇంకోసారి నాకు తిక్కరేగిస్తే నీ తిక్క నేను కుదురుస్తా. నేను గుర్తుంచుకుంటానుగా. సంతోషి, మనం ఎలాగో స్నేహితులమయ్యాం కనుక నేను నిన్ను మా బాబాయ్ వాళ్ళ కూతురు సీమంతం ఫంక్షన్కి రాయబలేరి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడేగా ఇంటికొచ్చాను, ఇంకా ఇంట్లో అడుగు పెట్టనే లేదు, అప్పుడే బయటకెళ్ళమంటున్నావా? చాలా అలసిపోయాను నేను. ముందు సంతోషి కాస్త విశ్రాంతి తీసుకుంటుంది, తరువాతే బయలుదేరుతుంది. లేదు 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 ఒకవేళ నేను రాగానే నా హీరో ఇంటికొస్తే ప్లాన్ క్యాన్సిల్. సంతోషి, సంతోషి, నువ్వు ఈ వంశానికి కోడలివి కదా. ఈ మధ్య నీకు కొత్తగా పెళ్ళయింది. అక్కడ చుట్టాలందరూ ఉంటారు. వాళ్ళందరికీ నేను నిన్ను పరిచయం చేస్తాను. దీన్ని మించిన అవకాశం మరొకటి దొరకదు. ఇక ధైర్య విషయంలో అయితే నేను తనకి ఫోన్ చేసి చెప్పేస్తాను. తను అక్కడికి వస్తాడు కదా. నా హీరో వస్తాడా? ఈ విషయం ముందే చెప్పాలి కదా. హీరో ఎక్కడుంటే హీరోయిన్ కూడా అక్కడే. నువ్వు పంచే 10 నిమిషాలు ఆగు, నేను చిటికలు తయారీ వచ్చేస్తాను. ఈ ప్రయాణం నీ విషయంలో చాలా ప్రమాదకరమైంది కాబోతుంది సంతోషి. నువ్వు చూస్తూ ఉండవు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.